అవును. ఎందుకంటే ఇట్లా ప్రతి ఒక్క దగ్గర ఇలా మూసి బ్యూటిఫికేషన్ చేయాలంటే అవ్వదు. మళ్ళీ ఇక్కడ గాంధీది కూడా ఇక్కడ ఒక్క దగ్గరనే పెట్టడం అవసరం లేదు. వేరే ఖాళీ ఉన్న చోట్ల దగ్గర కూడా పెట్టొచ్చు. ఇలా నది దగ్గర బ్యూటిఫికేషన్ చేయడం వల్ల చాలామందికి లాస్ అనేది అవుతుందన్నమాట. సో వేరే ప్లేసెస్ దగ్గర కూడా మేము సడన్గా ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ లేకుంటే ఇల్లు రెంట్కి తీసుకోవాలంటే అవ్వదు మాకు. ఇట్లా డబ్బులు పారేసుకున్నట్లు అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మాకు స్కూల్ కూడా సరిగా మనకు దొరకదు అనమాట. సో మంచిగా ఉండదు, చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. మాకు చాలా బర్డెన్ అనేది అవుతుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా లేకపోతే మధ్యలో వచ్చిరా మీరు ఇక్కడికి? మేము పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. సడన్గా మాకు ఇట్లా చేయడం వల్ల ఒక మూసి బ్యూటిఫికేషన్ చేయడం వల్ల షిఫ్ట్ అవ్వటం అంటే మాకు అస్సలు అవ్వదు. ఎందుకంటే అసలు సెట్ అవ్వదు మాకు. సడన్గా ఇట్లా చేయాలంటే అంతా మాకు రొటీన్ అంతా మొత్తము చేంజ్ అనేది అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మీరు అదే అట్మాస్ఫియర్లో పెరిగి ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఒకవేళ వేరే దగ్గరికి వెళ్తే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవును, అన్కంఫర్టబుల్ కొత్త ఫ్రెండ్స్ అంతా రావడము, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ అనేది మాకు అనేది ఏర్పడతాయి. మళ్ళీ ఆల్రెడీ స్కూల్ కూడా చాలా ఇయర్స్ దాకా ఒకటే ఉన్నాము. సడన్గా చేంజ్ చేయాలంటే కూడా స్కూల్ చేంజ్ అవ్వాలి ఎట్లాగో. మళ్ళీ మాకు టీచర్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ వేరే ఉండడము మాకు కూడా అన్కంఫర్టబుల్గా ఉండదు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మాకు అసలు మంచిగా అనిపించదు, మొత్తము బాగుండదు. మీ పేరెంట్స్ బాధపడుతూ ఉన్నారా? ఇల్లు పోతుంది కావచ్చు అని కొద్దిగా భయం పడుతూ ఉన్నారా? భయపడడం, బాధపడడం, స్ట్రెస్, మొత్తం హెడేక్ అనేది ఫామ్ అవుతుంది. చాలా బాగుండకుండా ఉంటుంది మాకు. మేము చేసే పనులు కూడా సరిగ్గా చేయనీయట్లేరు ఈ కాంగ్రెస్. అంటే ఈ ఎగ్జామ్స్ టైమ్స్ కదా, ఈ టైంలో మీరంతా కూడా ప్రొటెస్టులు చేయడం, తిరగడం, ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటూ? ఎట్లా కూడా అంటే ఇన్ మై సైట్ ఇట్స్ లైక్ ఏ బర్డెన్. నార్మల్గా సింపుల్ వర్డ్స్లో బర్డెన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి, చదువుకోవాలి మేము. ఇలా మంచిగా చదువుకోనియకుండా ఇలా మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు, మొత్తం ఏదేదో హ్యూజ్ ఇట్లా డిసిజన్ తీసుకుంటున్నారు. ఇలాంటి డిసిజన్స్ అంటే వేరే వాళ్ళ పీపుల్స్ లైఫ్ అనేది రిస్క్లో పెట్టే అంత డిసిజన్ తీసుకుంటున్నారు. వేరే డిసిజన్స్ అంటే వేరే ప్లేస్ దగ్గర ఇలా చేయటం నార్మల్గా క్లీన్ చేపిస్తే అయిపోతుంది మూసిని. ఇక్కడ మీ ఇంట్లో పక్కనే ఏదైతే మూసి ఉందని మీ ఇండ్లు కూలగొడతామని చెప్తా ఉన్నారు. మరి మూసిలోనే ఇప్పుడు గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి? ప్రతి ఒక్క దగ్గర ఇట్లా విగ్రహాలు పెట్టానంటే అవ్వదు మాకు. ఇట్లా మా లైఫ్ మేము కూడా జనాలు ఉన్నాము, మేము కూడా అందరికీ ప్రే చేస్తాము, అందరు కూడా మాకు ఇన్స్పిరేషనే. అలా అని స్టాచ్యూ కట్టియద్దని ఏం చెప్పట్లే, కానీ వేరే దగ్గర కట్టిస్తే మంచి చాయిస్ అని అనుకోవచ్చు. ఊరికినే కావాలని తెలుసుకొని కూడా ఇలా ప్రజల జీవితాలని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మీ ఇల్లు కూడా ఉందా చిన్న ఇప్పుడు నోటీస్లో? మా ఇల్లు కూడా ఉంది. మాకు మా ఎస్టీపీ గురించి మస్తు రోజుల నుంచి మా డాడీ వాళ్ళందరూ బయట తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు షాప్ అట్లా ఏం లేదు, బయట తిరుగుతున్నారు, కోట్లో తిరుగుతున్నారు, హరీష్ రావు ఇంట్లో గట్లా తిరుగుతూనే ఉన్నారు. కానీ ఏం ఇంచు కూడా కదలట్లేదు. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కడుతున్నారు, కానీ గాంధీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పినారు గాంధీ గుర్తుంటాయి, గాంధీ స్టాచ్యూ అవసరం లేదు. కానీ అయినా వాళ్ళ మాటలు వినకుండా గాంధీ స్టాచ్యూ కడుతుండే. వాళ్ళకి ఇప్పుడు ఏం ఉపయోగం, దాంతో ఏం ఉపయోగం పడుతుంది? ఆయన మంచి కోసం చేసుకుంటున్నా, మా మంచి కోసం చేస్తున్నా. పేరెంట్స్ ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు? 1 to 2 years నుంచి సఫర్ అవుతున్నారు. కోట్ల కట్ల తిరుగుతూనే ఉన్నారు కాకుండా. రోజు పొద్దున్నే లేవు, కానీ ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీతో ఏమని చెప్తా ఉన్నారు మీ పేరెంట్స్ ఈ విషయంలో? ఈ విషయంలో మీకు అవసరం లేవని మీరు చదువుకోండి, దీనివల్ల మీకు డిస్టర్బ్ ఏం ఉండకుండా మేము చూసుకుంటామని అంటున్నారు. అందుకే మాకు చదువుకోనికి కూడా ఇప్పుడు అంత మంచిగా మన సక్సెస్ ఏమనిపించట్లేదు. ఎగ్జామ్ కోసం ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఎగ్జామ్ టైంలోనే ఇట్లా ఎందుకు చేస్తుండే, ఎగ్జామ్ తర్వాత చూసుకోవచ్చు, నాకు కావాలని చేస్తుండో లేకపోతే ఇట్లా చేస్తుండో. రెడ్డి మొన్న చెప్తా ఉన్నాడు విద్యార్థులంతా మంచిగా చదువుకోండి అని చెప్తా ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మీరు మంచిగా చదువుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? లేవు. మేము మంచిగా ఎట్లా చదువుకుంటాం, మా ఇల్లులు కూల్లో కొడతానంటే మేము ఎట్లా మంచిగా చదువుకుంటాం? మాకు మా ఇల్లులు కావాలి, దానివల్ల మేము మంచిగా ఉంటాం, అప్పుడు చదువుకుంటాం మేము. ఇప్పుడు ఎట్లా చదువుకోవాలి? ఆయన చెప్పినా అంత అబద్ధాలు, నిజం ఒక్కటి ఉండవు ఆయన. అందుకే ఆయనని చెప్పండి చింటూ, గాంధీ స్టాచ్యూ పెడతామంటా ఉన్నారు, మీరు ఏం చెప్తారు ఈ విషయంలో?
అసలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చాలా బాగుండే, కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మూసినది అని అదని చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మా డాడీ వాళ్ళు మార్నింగ్ లేచి కోర్టుకి ఇంకా పోలీస్ స్టేషన్కి అక్కడ చాలా దారికి వెళ్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏం ఫైదా లేదు. ఇప్పుడు ఏంటంటే మా డాడీ వాళ్ళు ఇప్పుడు నిన్న ఈవినింగ్ పోలీసులు వచ్చి నిన్న నైటే హైదరాబాద్ వచ్చిండ్రు. ఇట్లా గుడి ఉంటుంది, ఆ గుడి కూల్చేస్తామని చెప్తుండ్రు. ఇంకేంటంటే ఇప్పుడు ఎస్టీపీ వచ్చింది అనుకో, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఆ స్మెల్ మనం పీల్చుకున్నామనుకో మనం తట్టుకోలేము, అంటే రోగాలు వస్తాయి ఆ స్మెల్ పీల్చుకుంటే. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మా డాడీ వాళ్ళు ఇప్పుడు చాలా ధర్నాలు చేసి చాలా హరీష్ రావు వాళ్ళందరూ వచ్చింది. కాకపోతే రేవంత్ రెడ్డి ఉండి మేము ఎస్టీపీ అక్కడ పెట్టాలి అని చెప్తుండే. ఇప్పుడు అక్కడ ఎస్టీపీ రాకపోతే వేరే దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాది పార్క్ ఉంది, అక్కడ కూడా ఎస్టీపీ వస్తే అక్కడ ఎస్టీపీ వస్తుందని చెప్తుండ్రు. అక్కడ వెళ్ళిపోతాం గుల్చేస్తామని చెప్తుండ్రు. ఇక్కడ దయచేసి ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఎస్టీపీ పెట్టొద్దని కోరుకుంటున్నాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా ఇట్లాంటి కూల్చివేస్తా అని ఏమన్నా చెప్పిన పరిస్థితి ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడైతే మంచిగా ఉండే, ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే అన్నీ ఇట్లా వస్తున్నాయి, ఎస్టీపీలు అన్నీ వస్తున్నాయి. కేసు ఉన్నప్పుడే చాలా మంచిగా ఉండే ప్లస్ ఇంకేంటంటే అంతే మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే రేవంత్ రెడ్డి రాగానే చాలా ఎస్టీపీ అది ఇది అని ఉండేది. ఇది ఎగ్జామ్స్ టైం కదా, మంచిగా చదువుకోవాలి ఈ టైంలో, కానీ మీరు ఇట్లా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎస్టీపీ వస్తుంది, ఇల్లు కూల్చేస్తా అని చెప్తే చదువుకోలేము. ఇప్పుడు ఎందుకంటే ఇల్లు కూల్చేస్తే సప్పుళ్ళు అవన్నీ వస్తుంటాయి, వెహికల్స్ అవన్నీ తిరుగుతుంటాయి. మీ పేరెంట్స్ సఫర్ అవుతూ ఉన్నారు రోజు మా డాడీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే మాకు సంబంధం లేదు అంటే చెప్తున్నారు.